వాళ్ళు బాధపడుతున్నారు. నీకు నాకు జరిగినటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు బాధపడుతున్నారు, ఎక్కడ ఇంకెందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పని. ఈరోజు రెవెన్యూ పరంగా చూసుకుంటా ఉంటే మనకి ఈ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పని డిజిటల్ సర్వే అని చెప్పని వాళ్ళు భూముని తగ్గించేసి 10-1 అడంగుల్లో మార్చి పారేసి ఇష్టారీతిగా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ భూములు తగ్గించుకోవటం, ఇష్టమైన వాళ్ళకి పెంచుకుంటూ పాస్బుక్లు అడావుడిగా చేసేసి 10-1 అడంగులు జరిపించేశారు. అవి సరిచేయాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అందుకని ఈ 2 విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఈ 2 సరిచేసి ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రభుత్వం రీసర్వేలు కూడా చేస్తూ వస్తుంది ఫేజ్ వైజ్. అది కూడా సంపూర్ణంగా చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయగలిగితే డిజిటల్ సర్వే, ఇంత ముందులాగా మాన్యువల్ అక్కర్లేదు కాబట్టి డిజిటల్ సర్వే కనుక చేస్తే చాలా వరకు అయిపోతుంది. రెండోది ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. లేదన్నారా పాత పుస్తకాలకి మీరు విలువ ఇవ్వాలి. పాత పుస్తకాలు కనుక ఉంటే వాళ్ళ దగ్గర దాన్ని విలువిస్తే అవి తీసుకెళ్తే బ్యాంకుల్లో అయినా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఇచ్చింది వాళ్ళు రానివ్వట్లేదు కదా. ఇది కనుక సరి చేసుకుంటే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అంటే నా దృష్టిలో. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలో లేకపోతే చదువుకోవాలో, వాళ్ళకి లోన్ తీసుకోవాలనుకోండి, ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా. ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించండి. దీన్ని సరిచేయ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు, దాని గురించి ఎంతో కొంత ముందుకెళ్తున్నారు. కానీ రెవెన్యూ అధికారులు సహకరించట్లేదు, అది కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే కదా దొరికిపోయేది. నేను చూశాను ఒక కార్యక్రమానికి సంబంధించి, ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో ఉండగా పేరు అంటే రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు దీంట్లో ఎంట్రీ చేస్తేనే కదా మనకి రిజిస్టర్ కార్యాలయంలో ఓపెన్ అయ్యేది. ఆన్లైన్ ఎంటర్ చేయాలి. ఆ భూముల వివరాలు ఇవన్నీ, ఎవరి పేరు మీద ఉంది ఏంది, పాస్బుక్ నెంబర్ ఇవన్నీ దాంట్లోనే ఎంట్రీ చేశారన్నారు. నేనే వెళ్ళే స్వయంగా, నా కళ్ళ ముందే ఎంట్రీ చేశారు. పక్కన ఉన్నట్టు చేబ్రోల్లో మా సబ్ రిజిస్టార్ ఆఫీసు, ఆడికి వెళ్ళే, అక్కడ ఎంట్రీ కాల. ఇదేంటి లంచ్ తర్వాత రమ్మన్నారు మాకు. లంచ్ తర్వాత కదా చెప్పి చేసుకొని ఇక్కడికి వెళ్తే 2ంటికి వచ్చేసి చూసిన తర్వాత 3ంటికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆడికి వెళితే 4 చిల్లర అయింది. 4 చిల్లర అయితే అప్పుడు రోడ్డు కూడా బాగాలేవు, లేట్ అయింది. అక్కడ నుంచి వాళ్ళతో మాట్లాడి, లేదంటే నేను చేసి వచ్చానంటే కాదండి మాకు రాలేదు చూడండి అన్నారు. మరి అక్కడ రాంది వాళ్ళు మాత్రం ఏం చేయలేరు కదా. అవన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్ క్లోజ్. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటారండి, ఫస్ట్ విఆర్ఓ అప్రూవల్ చేసిన తర్వాత ఆర్ఓ అప్రూవ్ చేయాలి, తర్వాత ఎంఆర్ఓ అప్రూవ్ చేయాలి. 3 అప్రూవల్ అయితే తప్ప ఇది రాదు. ఇవన్నీ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో ఆయన సైన్ చేసి డిజిటల్ సైన్ ఉంటుంది కదా, దాన్ని పెడితే తప్ప ఇవి ఓపెన్ కాదు. అప్రూవల్ అవ్వాలి, ఫైనల్ అప్రూవల్ అదేనండి. అది అక్కడ పోయిన తర్వాత చూసుకుంటే ఒక రోజు అయిపోయింది. 2వ రోజు వెళ్ళా. 2వ రోజు ఇదేంటంటే అదే చూడండి మీ ముందే పెట్టాం కదా అన్నారు. మీ ముందు పెట్టాం కదా అంటే మళ్ళీ చూసా, అయిపోయింది. లేదు అక్కడ నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే నేను ఇక్కడే కూర్చొని మనిషిని పంపించాల్సింది. నేను వెళ్తే మళ్ళీ అదే రిపీట్ అయింది. నేను వచ్చేసరికి ఎంఆర్ఓ లేడు. ఏందంటే డబ్బులు ఇస్తే పని కావట్లేదు. ఇది పరిస్థితి. వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందంటే ఈరోజు చెప్పడానికి వీల్లేదు. మన పొలం మంద కాకుండా చేశారు, సర్వే నెంబర్లు మార్చేశారు, వాళ్ళు చేసిన పనులకి భూమి విస్తీర్ణం మార్చేశారు. ఇది వచ్చిన తర్వాత ఇంతకుముందు పుస్తకంలో కనపడేది, ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత వాళ్ళే చేతిలో పని కదా, వాళ్ళే కంప్యూటర్లోకి ఇస్తున్నారు, వాళ్ళే తీసేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి. కనీసం ఒక 50 నుంచి 100 మంది మీద చర్యలు తీసుకొని వాళ్ళని డిబారిట్ చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదని అయితే నేను అనుకుంటున్నాను. మీలాంటి వాడికి ఎట్లా ఉందంటే ఇక సామాన్యుడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మూడో రోజు అప్పుడు నేను ఎవరో తెలియదు అతనికి. 3వ రోజు అప్పుడు దాకా వేరే అతను లేడు. 3వ రోజు అతను వచ్చి ఏంది ఇట్లా వచ్చారంటే ఇదంటే ఇది 3వ రోజు పట్టిందంటే అప్పుడు వెళ్ళి అతనికి ఏం చెప్పాడో నాకు తెలియదు. నేను లోనకి వెళ్ళగలిగి మీరు వెళ్ళిపోండి అక్కడికి అన్నాడు. వెళ్తే సరి చేశారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. 3 రోజులు పట్టింది నాకే. ఇంకొకటి ఏమవుతుందంటే అండి, ఇక్కడ అధికారులకి నాయకులకి సామాన్యులకి అధికారులకి మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్లో ఎవరైతే పెత్తనం చేశారో వాళ్ళల్లో చాలామంది ఈరోజు ఈ ప్రజాప్రతినిధుల దగ్గర ఉన్నారు.
ఏ మార్గాల్లో వస్తాయో వాళ్ళు చూపిస్తున్నారు. మ్యానిపులేషన్ వ్యవస్థలో ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు. దాన్ని సరిచేయాలి ముందు. రెవెన్యూ అధికారులు ఏముంది, రౌతు సరైన వాడు అయితే ఎలాంటి గుర్రాన్నైనా సారీ చేయొచ్చు. అదే నేను చెప్తుంది ఇక్కడ. నాయకులు, అధికారులు, సామాన్యులు, ఈ మధ్యలో ఇక్కడ అనుసంధానం కావాల్సింది ఎవరు? నాయకులతో చేయించుకునే విధానం అందరికీ కుదరట్లేదు. వీళ్ళ మాట వాళ్ళు అనట్లేదు అంటారు. అవన్నీ ఒకటి మాటలు నేను చూస్తున్నాను చాలామందిని. అవన్నీ ఒకటి మాటలు. ఈరోజు శాసనసభ్యుడు అతను ఇది నా సామ్రాజ్యం అనుకుంటున్నాడు. ఒక పొరపాటున ఎవరన్నా మనలాంటి వాళ్ళ చేత ఫోన్లు చేయించారనుకోండి, అక్కడ 10 రూపాయలు అయ్యే పని నువ్వే అంత నీకు ఆయన దగ్గర పోయి ఫోన్ చేయించుకుంటున్నావా, 20 రూపాయలు కట్టంటున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా. అట్లా తయారయ్యారు. ఇది ఎప్పుడు చూడలే నేను, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు చూడలే నేను. ఇది మార్చుకోవాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది. అంటే వాళ్ళు అలవాటు చేసి వెళ్ళారు, వీళ్ళు ఇంకా దాని నుంచి ఇంకా బయటికి రావట్లేదండి. దాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు. అదే ఆ వ్యవస్థ నుంచి బయటికి రాలేదు ఇంకా. వాళ్ళు కాదు కదా ఇప్పుడు శాసనసభ్యులు అక్కడ ఉంది, మీరున్నారు కదా. ఇది ఇట్లా జరిగిందనే కదా వాళ్ళని ఇంటికి పంపించింది. మరి మీరు కూడా ఇలా చేస్తారు, ఎందుకు కొనసాగిస్తున్నారు ఇప్పటికి? ఇలా చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఎక్కడికి వెళ్ళాలి? సంవత్సరం దాటింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా మారలేదు అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? సంవత్సరం 2 నెలల 6 రోజులు అయింది ఈ రోజుకి ప్రభుత్వం మారి. సంవత్సరం 2 నెలల 6 రోజులు అవుతుంది ప్రభుత్వం మారి. ఇప్పటికే మారలేదంటే ఇంకా ఏమన్నా ఆలోచించాలి కదా. చూడాలి ఇది ఏ స్థాయికి ఎటు వెళ్తుందో, ఏ విధంగా వెళ్తుందో. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినాయి అయితే మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. అందుకనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది హెచ్చరికలు జారీతో ఆగకూడదు, కత్తెరలు వేయాలి వాళ్ళకి, కత్తెరలు వేయాలి, అధికారాలు కత్తెరయ్యాలా. అక్కడ ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి తిరిగి కష్టపడి అవుతున్నటువంటి కార్యకర్తలను గుర్తించి మండలానికి ఒకళ్ళకి అధికారులకు అప్పచెప్పాలా. వాళ్ళు తాట తీసి ఎండేసి వీటన్నింటినీ సరిచేస్తారు. అది చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి 164 స్థానాలకి ఆయన న్యాయం చేసినట్టు అనేది నేను భావిస్తున్నాను. త్వరలోని సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆశాజీవులం కదా, అంతకంటే మనం చేయగలిగింది మన చేతిలో అధికారం లేదు. అధికారులు చేయాలా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయాలా, ప్రజాప్రతినిధులు చేయాలా. వాళ్ళు మనం ఎంత సూచనలు ఇవ్వగలం, ఆ సూచనలు కనుక పాటించారనుకోండి రాష్ట్రానికి ఉపయోగం. అంతకంటే మనం ఏం చేయలేము ఇంకా.